అలాగే అక్బర్ పాలనలో రాజస్థాన్ చిత్తోడ్లో 30,000 మంది హిందువులను కొట్టి చంపడం, ఇన్ఫిల్స్ను అంటే ముస్లిమ్స్ కాని వారందరినీ హత్య చేసి దేవాలయాలను ధ్వంసం చేయడం లాంటి ఘోరాతి ఘోరాలన్నీ చేసిండు. కాంగ్రెస్ లెఫ్టిస్టులు ఏడుస్తుంది. ఎందుకంటే మొఘలులు చేసిన ఆకృత్యాలని వైట్ వాష్ చేసి ఇస్లామిక్ ఇన్వేడర్స్ని మహానుభావులుగా చూపిస్తూ మన పిల్లల మెదళ్లను కాల్చే ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు మన పిల్లలు మొఘల్ అట్రాసిటీస్, టిప్పు అట్రాసిటీస్, హిందూ రెసిస్టెన్స్, ఇండిక్ సివిలైజేషన్ సత్యాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ లెఫ్టిస్టుల చేతిలో ఉన్న చరిత్రను, మోనోపాలిని ఈ కొత్త పుస్తకాలు తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ ఈ వాస్తవాలను బయటపెడుతూ ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు జరిగిన మారణ హోమాలకి ఇప్పుడు ఎవరిని బాధ్యత వహింపజేయడం సరైన విషయం కాదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చరిత్ర నుండి మనందరం పాఠం నేర్చుకోవాలని చెప్తుంది. మన పిల్లలు మొఘల్ దురాగతాలు, హిందూ ప్రతిఘటన, భారతీయ నాగరికత నిజాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజం తెలుసుకోవటం వల్లే మన గర్వంగా మనం మన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడగలం. ఇప్పుడు ఇంతకు మించిన గొప్ప విషయం ఏమీ ఉండదని చెప్పుకోవాలి. ఇది నిజంగా మన 2వ స్వాతంత్రం, మన చరిత్రను తిరిగి గెలుచుకునే స్వాతంత్రం. సత్యం తెలుసుకుంటూనే మనం గర్వంగా ధర్మాన్ని, సంస్కృతిని, పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకొని రక్షించగలం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, జరిగిన నిజం తెలుసుకోవడం వల్లే మనం ధర్మం నిలుస్తుంది, మన సంస్కృతి నిలుస్తుంది, మన భవిష్యత్తు నిలుస్తుంది. ఇలాంటి నిజాలను మనకు తీసుకువచ్చే ఎన్సీఈఆర్టీ మరియు నిజాన్ని నిలబెట్టే వారందరినీ మనం సత్కరించుకోవాలి.